పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలుగు యువత ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తెనాలి నందులపేటలోని జెండా చెట్టు రోడ్డులోని తెలుగు యువత కార్యాలయం వద్ద తెలుగు యువత కొల్లూరు శ్రీధర్ యూత్ పాలడుగు ప్రణీత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో నందులపేటలోని తమ కార్యాలయం వద్ద ఇఫ్తార్ విందును పెద్ద ఎత్తున నిర్వహించారు. తెలుగు యువత కొల్లూరు శ్రీధర్ యూత్ పాలడుగు ప్రణీత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు విశేషంగా జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఇఫ్తార్ విందులో నియోజకవర్గంలోని ముస్లింలు కూటమి శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 దాకా ముస్లిం సోదరులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారిలో ఉప్పాల కన్నా, కొసరాజు సన్ని, గవిన్ దినేష్, రావి కార్తీక్, ఆర్ఎస్కే, నాగమతు నవీన్, దేవినేని రవి, కొనికి గోపికృష్ణ, పుట్టి అన్వేష్, జితేష్, వేమూర్ గౌతమ్, పాలడుగు హనీత్, షేక్ బారీ షాహిద్, అబ్దుల్ రెహమాన్, అన్నబత్తిన దిలీప్, జగదీష్, వెలినేని వంశీ, మిల్కీ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందులపేటలో కొల్లూరు శ్రీధర్ మిత్రమండలి, ప్రణీత్ మిత్రమండలి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంజాన్ మాసంలో అందరికీ ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి ముస్లింల పండగ సందర్భంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం, ఇది చాలా ఆనందదాయకమైనటువంటి అంశం. తెలుగు యువత ఆధ్వర్యంలో గతంలో చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని బాధ్యత వహించి లౌకికవాదాన్ని కాపాడే భాగంగా మత సామరస్యానికి మరొకసారి పూర్తిగా మనందరం కూడా సోదర సౌభ్రాతృత్వంతో హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరం కూడా కలిసి ఈ పట్టణంలో సహజీవనం చేస్తున్నాం అనే దానికి ఈరోజున ఒక సంకేతాన్ని ఇఫ్తార్ విందు ద్వారా ఇవ్వటమే కాకుండా మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. తెలుగు యువత నేతలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్ గారు, ముస్లిం నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుద్దూస్ గారు, అదేవిధంగా తెలుగు యువత నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా కొల్లూరు శ్రీధర్ గారు, ప్రవీణ్ గారు, వీళ్ళందరూ కూడా బాధ్యతతో ఇఫ్తార్ విందుని ఘనంగా ఏర్పాటు చేయడమే కాకుండా అందరి మన్నలను పొందుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నిర్వాహకులైనటువంటి ముఖ్యంగా ఈ ఇద్దరు నేతలు కూడా నా హృదయపూర్వక